హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. నవరాత్రుల సమయంలో అమ్మవారికి చేసే పూజా విధానాలు, అర్చనలు ఎంతో విశిష్టమైనవి. అలాగే అమ్మవారికి చేసేటువంటి మహాచండీ హోమం కూడా ఎంతో ప్రత్యేకమైనది. అసలు ఈ మహాచండీ హోమాన్ని ఎలా చేస్తారు? ఎందుకు చేస్తారు? ఈ మహాచండీ హోమాన్ని చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? అనే ప్రతి విషయాన్ని ఈరోజు మనతో పట్టినటువంటి శశాంక్ శర్మ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శశాంక్ శర్మ గారు మహాపండితులు. అలాగే మహాచండీ హోమాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా ఎంతో దిగ్విజయంగా పూర్తి చేశారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. దసరా వచ్చింది. దసరా సందర్భంగా చాలా పూజలు, అలాగే హోమాలు నిర్వహిస్తూ ఉంటారు. అవును. అందులో ప్రత్యేకంగా చేసుకునే హోమం ఏదైనా ఉందా అంటే చండీ హోమాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. దానికి ఫలితాలు కూడా అలానే ఉంటాయని చెప్తుంటారు. అసలు ఈ చండీ హోమాన్ని ఎందుకు చేస్తారు? దాని వల్లొచ్చే ఫలితాలు ఎలా ఉంటాయనేది కొంచెం వివరంగా చెప్పగలరా? ఇప్పుడు చండీ హోమము అనేది నవరాత్రుల్లో చాలా విశేషంగా చేస్తూ రావాలి అనుకోని మనకు పురాణాలు హ్మ్. వీటిలో అంతా కూడా చెప్తూ వస్తున్నారు. అంటే చండీ హోమం ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు మనం లక్ష్మీదేవి హోమం చేసినామనుకోండి. కేవలం లక్ష్మీదేవిని మాత్రమే అక్కడ సంతృప్తి పరుస్తూ వచ్చినట్లయితుంది. అదే విధంగా సరస్వతి హోమం చేస్తున్నాం. అంటే కేవలం సరస్వతీ దేవికి మాత్రమే అక్కడ జరుగుతూ వస్తుంది. లేదా దుర్గా హోమం చేస్తే పార్వతీదేవికి మాత్రమే అక్కడ ఆహుతులను సమర్పణ చేయడం జరుగుతుంది. హ్మ్. ఈ చండీ హోమంలో ఏంటి అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటే ముగ్గురు అమ్మలను కన్నా మూలపుటమ్మ అనుకొని చెప్తూ వస్తారు కదా! ఆ విధంగా ముగ్గురు తల్లులను కూడా అక్కడ అక్కడ ఆవాహన చేసుకొని మనం పూజ చేస్తూ వస్తాం. హుహు. విశేషంగా చండీ హోమంలో ఏం చెప్పినారు అంటే ఈ చండీ హోమం ఎక్కడైతే జరుగుతుందో నా తత్ర దేశే దుర్భిక్షం అంటే ఆ ప్రాంతంలో దుర్భిక్షం, దుర్భిక్షం అంటే అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు. అంటే వర్షాలే పడకుండా పంటలు ఎండిపోవడము, నీళ్లకు కటకట రావడము దుర్భిక్షం కిందకే చెప్తూ వస్తాం. అదేవిధంగా విపరీతంగా వర్షాలయ్యి అన్నీ కొట్టుకొని పోవడము, ఇవన్నీ జరిగేదాన్ని కూడా దుర్భిక్షం కిందకే చెప్తూ వస్తాం. నా తత్ర దేశే దుర్భిక్షం. హ్మ్. నచ దుఃఖం ప్రవర్తతే. అక్కడ దుఃఖాలు, కష్టాలు ఇటువంటివన్నీ ఉండవు. నా అకాలే మ్రియతే కశ్చిత్ అంటే ఎవ్వరు కూడా ఎక్కడైతే చండీ హోమం జరుగుతుందో ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. హుహు. పూజ్యతే ఎత్ర చండిక ఎక్కడైతే అమ్మవారి యొక్క పూజ ఆరాధనలు జరుగుతూ వస్తాయో అక్కడ ఇవన్నీ కూడా జరుగుతూ వస్తాయని అంటే దుర్భిక్షము ఉండదు, అకాల మరణాలు ఉండవు, అందరూ సుఖంగా సంతోషంగా ఉండేదానికి ఆ ప్రాంతంలో అమ్మవారి యొక్క శక్తి వలన అటువంటి వైబ్రేషన్స్ అన్నీ కూడా వస్తూ వస్తాయి అనేది శాస్త్రవచనం. ఓకే. మనం ఈ చండీ హోమాన్ని నిర్వహించడానికి ఏ హోమం చేయడానికైనా కొన్ని పద్ధతులవి ఉంటాయి గురువుగారు. ముఖ్యంగా మనం ఈ చండీ హోమంలో పాటించవలసిన పద్ధతులు ఇవి ఖచ్చితంగా పాటించాల్సిందే అనేవి ఏమైనా ఉన్నాయా? అంటే చండీ హోమంలో ఖచ్చితంగా పాటించాల్సిన పద్ధతి అంటే ఈ చండీ హోమం అని కాదు. ఏ హోమంలో అయినా కూడా ఆ మంత్రము ఉపదేశం తీసుకున్న వాళ్ళ ద్వారా మాత్రమే ఆ హోమం జరగాలి. హుహు. ఆ మంత్రం ఉపదేశం లేదనుకోండి, వాళ్ళు అక్కడ ఆ హోమం చేసేదానికి వాళ్ళు అన్‌ఫిట్. హుహు. అంటే ఇప్పుడు చండీ మూలమంత్రం నవాక్షరి మంత్రము అని ఒక మంత్రం ఉంటుంది. హ్మ్. ఆ మంత్రాన్ని గురుముఖంగా ఉపదేశం తీసుకోవాలి. తరువాత చండీ అనే ఈ చండీ హోమంలో చెప్పేది మంత్రాలు ఏంటి అంటే 700 మంత్రాలుంటాయి. వాక్యైః అర్థైశ్చ పద్యైశ్చ సప్తశత్యాత్మకం శుభం అనుకొని ఈ 700 మంత్రాలను కూడా గురుముఖంగా తప్పులు లేకుండా చదివేదానికి వాళ్ళకొచ్చుండాలి. అంటే దాని పాఠం చెప్పించుకొని ఉండాలి. హ్మ్. ఆ 700 శ్లోకాలు కంఠస్థం పెట్టుకొని ఆ మూలమంత్రాన్ని గురుముఖంగా ఉపదేశం తీసుకున్న వాళ్ళు మాత్రమే చండీ హోమంలో ఆహుతిని ఏసేదానికి వాళ్ళకు ఒక లైసెన్స్ అనేది వస్తుంది అనుకోండి. హుహు. అటువంటి వాళ్ళతో మాత్రమే మనం చండీ హోమం చేయించుకోవాలి. ఇప్పుడు లోకంలో చాలామంది చూస్తుంటాం. ఎవరో ఒకరు మైక్‌లో చెప్తుంటారు. నలుగురు దంపతులు కూర్చొని వాళ్ళు ఆహుతులేస్తూ ఉంటారు. అవును. అది పూర్తిగా శాస్త్ర విరుద్ధం. హుహు. ఎందుకు అంటే శాస్త్రంలో ఏం చెప్పినారు అంటే, ఆ మంత్రం చేయాలి అంటే ఆ ఉపదేశం ఉన్న వాళ్ళే చేయాలి. హ్మ్. ఇప్పుడు ఒక వ్యక్తి కారు కొనుక్కున్నాడు. మంచి బెంజ్ కారు కొన్నాడు. అతనికి డ్రైవింగ్ రాదు. హ్మ్. ఇప్పుడు డ్రైవింగ్ సీట్‌లో ఎవరు కూర్చోవాలి? డ్రైవింగ్ వచ్చిన వాడే డ్రైవరే కూర్చోవాలి. కూర్చోవాలి. అవును. కానీ డ్రైవర్‌ది కారు కాదు. అవును. అదే విధంగా ఒకరింట్లో చండీ హోమం చేస్తున్నాం. ఆయనకు సప్తశతి మూలమంత్రం ఉపదేశం లేదు.
అప్పుడేం జేయాలంటే ఉపదేశం ఉన్న వాళ్ళే హోమంలో ఆహుతెయ్యాలి. హుహు. ఉప ఉపదేశం లేకుండా ఆహుతులను సమర్పణ జేస్తా అంటే, ఇప్పుడు నా ఐటీ కట్టాలి. ఎవరు కట్టాలి అంటే నేను సీఏ దగ్గరికే వెళ్ళాలి. దాని మీద సీఏ సైన్ జేస్తేనే వాల్యూ. అదే నా సంపాదన అండి, నా గురించి మీ సైన్ ఎందుకు నా సైన్ పెట్టుకుంటా అంటే అక్కడ వాడు ఒప్పుకోడు. అవును. అదే విధంగా ఆ మూలమంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళు మాత్రం హోమం చేస్తేనే అమ్మవారికి సంతృప్తి కలుగుతూ వస్తుంది. హ్మ్. అంటే వేదంలో గూడా ఈ మాట చెప్తూ వస్తారు. అమన్ అమంత్రమన్నం యత్కించిత్ హూయతే చ హుతాశనే సంవత్సరకృతం పాపం. అంటే అమంత్రం అన్నం. అంటే మంత్రం తెలియకుండా హోమంలో ఆహుతి సమర్పణ చేస్తే తత్పాపం. అది గూడా ఒక పాపమే అనుకోని. హుహు. అంటే ఒక పని చెయ్యాలి అంటే దానికి సంబంధించినటువంటి లైసెన్స్ అనేది మన దగ్గర ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు చెప్తా. ఇక్కడికి ఒక మిలిటరీ అతను, ఒక ఎస్పీనో, ఒక కమాండరో ఎవరో వచ్చినారు. ఆయన చేతిలో గన్నుంది. దాన్ని చూస్తూనే మనందరికి ఏమైపోతుంది? ఒక ధైర్యం వస్తుంది. అవును. అదే ఎవరో ఒకతను వచ్చినాడు. ఆయన గన్ పట్టుకొని వచ్చినాడు. అదే గన్ను చూస్తూనే మనకేమనిపిస్తుంది? భయం స్టార్ట్ అయితుంది. అంటే యూనిఫార్మ్‌లో ఉన్న వ్యక్తి గన్ పట్టుకుంటే ధైర్యం ఇచ్చింది. అదే ఇంకొకడు ఎవరో వచ్చి పట్టుకుంటే భయాన్నిస్తుంది. అవును. ఎందుకు అంటే అతనికి లైసెన్స్ ఉంది పట్టుకునేదానికి. ఈయనకి లైసెన్స్ అనేది లేదు. అదే విధంగా లైసెన్స్ అనేది ఏంది అంటే గురుముఖంగా మంత్ర ఉపదేశం. అది ఉండి అతను హోమం చేస్తున్నాడు అంటే దేవత దాన్ని స్వీకరిస్తూ వస్తుంది. దాన్ని లేకుండా నేను స్వీకరించినాననుకో, నాకు డ్రైవింగ్ రాకుండా నేను డ్రైవర్ సీట్‌లో కూర్చొని కారు నడిపినాను అంటే ఏమైతుంది అనేది భగవంతునికే తెలుసు. అవును. అదే విధంగా మంత్రం తెలియకుండా ఆహుతుల సమర్పణ చేస్తే మనం అనుకున్నటువంటి ఫలితం అనేది అక్కడ లభించదు. హ్మ్. తద్విరుద్ధమైనటువంటి ఫలితాలన్నీ గూడా వస్తూ వస్తాయి. అందువలన ఏదైనా గూడా గురుముఖంగా దాన్ని తెలిసిన వాళ్ళతో చేస్తూ రావాలి. ఓకే. మనకి ఈ హోమం సమయంలో చేసే ఆచారం ఎలా ఉంటుంది గురుగారు? అంటే ఏ హోమం చేయాలన్నా అమ్మ ఫస్ట్ ఏమి అంటే నిర్విఘ్నంగా జరగాలి అనుకోని గణపతి పూజ జేయాలి. తర్వాత ఆ ప్రాంతము, అక్కడ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు గూడా శుచిత్వాన్ని పొందాలి. అంటే నేను స్నానం జేసొచ్చినా అంటూనే శుచి గాదు. హ్మ్. అక్కడ పుణ్యాహ వాచనము అనేటువంటి ఒక క్రతువు వస్తుంది. హుహు. అంటే ఆ కార్యక్రమం అంతా గూడా ఇక్కడ పుణ్యాహ వచనం. అంటే స్థల శుద్ధ్యర్థం, వృద్ధ్యర్థం, అభ్యుదయార్థం చ స్వస్తి పుణ్యాహ వాచనాఖ్యం కర్మ కరిష్యే అనుకోని జెప్తూ హ్మ్. అంటే ఈ స్థలం శుద్ధి గావాలి. అక్కడ అమ్మవారికి ఆహుతులు సమర్పణ చేసేటువంటి పరమాన్నము, నెయ్యి ఇవన్నీ శుచి గావాలి. అక్కడ ఇవన్నీ హుతం గావాలంటే మనం చెక్కలేస్తూ వస్తాం. హ్మ్. సమిధలు అంటాం. హ్మ్. అవి శుచి గావాలి. ఇప్పుడు తర్వాత ఏంటి? నేను శుచి గావాలి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు గూడా శుచి గావాలి అనుకునే దాని గురించి పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమాన్ని జేస్తూ వస్తాం. తర్వాత పంచగవ్య మేళనము, ప్రాశనం ఇవన్నీ చేసిన తర్వాతనే అగ్ని ప్రతిష్ఠ అనేటువంటి కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత ఈ హోమం అన్నీ వస్తూ వస్తుంది. అందువల్ల ముందుగా గణపతి పూజ, స్థల శుద్ధి కార్యక్రమం. స్థల శుద్ధి, దేహశుద్ధి, హ్మ్. ద్రవ్యశుద్ధి. ఈ కార్యక్రమం అయిన తర్వాతనే మనం చండీ హోమం అనేదాన్ని మనం చేస్తూ రావాలి. ఓకే. గురువుగారు ఇంకొక డౌట్ ఏమొచ్చిందంటే, మనం హోమాలు చేస్తున్నప్పుడు అన్నీ కరెక్ట్‌గా చేయాలని లేదు. కొన్ని కొన్ని తప్పులు గూడా చేస్తూ ఉంటాం దాంట్లో. ఇప్పుడు కరెక్ట్‌గా చేస్తే ఫలితాలు ఎలా అయితే వస్తాయో, తప్పులు చేయడం వల్ల కూడా మనకి కొన్ని ఫలితాలు అలాగే బెడిసి కొడుతూ ఉంటాయని చెప్పొచ్చు కదా! ఆ! మనం వాటిల నుంచి ఎలా తప్పించుకోవచ్చు? అంటే నిజంగానే మనకి ఆ ఎఫెక్ట్ పడుతుందంటారా తప్పు చేయడం వల్ల కూడా హోమాల్లో? అంటే కంపల్సరీ అమ్మ. అంటే మనకు ఒక మంత్రము అనే దాన్ని ఏంటి అంటే, ఇప్పటి భాషలో జనాలకు అర్థం గావాలి అంటే పాస్‌వర్డ్. హుహు. ఇప్పుడు నా ఫోన్‌లో ఒక్క అక్షరం నేను తప్పు కొట్టినా అది ఓపెన్ గాదు. అవును. అంటే ఇప్పుడు మన టెక్నాలజీ ఇంకా తక్కువలో ఉంది. అవును. ఇంకా రేపొద్దున టెక్నాలజీ వచ్చి వాయిస్ పాస్‌వర్డ్స్ వస్తాయి. అంటే ఆ వాయిస్ అనేది మనం ఏది చెప్తామో దాని ద్వారా ఒక ఇది ఓపెన్ అయితూ వస్తుంది. అంటే మనకొక మంచి ఫలితాలు రావాలి అనే దాని గురించి ఒకటి ఓపెన్ గావాలి అంటే, మనం స్పష్టంగా పలుకుతూ రావాలి. హ్మ్. ఇప్పుడు అందుకని నేను ఇంతకుముందు గూడా చెప్పిండేదేంటంటే, ఆ మంత్రం ఉపదేశం ఉండి, ఆ శ్లోకాలన్నీ, ఆ మంత్రాలన్నీ కంఠస్థం చేసిన వాళ్ళ ద్వారానే మాత్రమే హోమం జరగాలి అనుకోని, చిన్న ఒక జరిగిన కథ అనుకోని చెప్తూ వస్తారు. ఈ చండీ హోమంలోనే ఒకటొస్తుంది. భార్యాం రక్షతు భైరవి అనుకోని.
అంటే నా భార్యను భైరవీ దేవత రక్షించాలి అనుకోని అక్కడ వస్తుంది. ఎవరో ఒకతను గురుముఖంగా కాకుండా పుస్తకం చూసుకొని చదువుతూ ఉన్నాడు. అక్కడ రక్షతు అనే దగ్గర భక్షతు అనుకోని అన్నాడు. హుహు. అనేసరికి ఏమైపోయింది? నా భార్యను రక్షించు తల్లి అనుకోని కోరుకునే దగ్గర, నా భార్యను భక్షించు భక్షించు. తల్లి అనేటువంటి అర్థం వస్తుంది. ఓకే. అక్కడేమైపోతుంది? ఆమెకు అనారోగ్య సమస్యలు స్టార్ట్ అయితూ వస్తుంది. అంటే ఎప్పుడూ కూడా అక్కడ మనకు సంస్కృత భాష చాలా ఉన్నతమైనటువంటి భాష. ఏ భాషలో లేనటువంటి ఒక విశిష్టమైన స్థానమానాలు దానికున్నాయి. మీకు ఒక చిన్న పాణిని వ్యాకరణంలో ఒక మాట వస్తుంది. ఉపసర్గేన ధాత్వర్థాః బలాదన్యత్ర నీయతే అనుకోని ఈ సంస్కృత భాషలో ఒక అక్షరము, ఒక అర్ధాక్షరము, ఒక దీర్ఘము, ఒక హ్రస్వము, ఒక పొల్లు ఇది వ్యత్యాసమైతే ఎంత అనర్థాలొస్తాయనే దానికి ఒక శ్లోకం చెప్తూ వస్తారు. ఇప్పుడు మీరు మెడలో యేసుకున్నారు. దాన్నేమంటారు? హారం హారము. అంట. హారము హ్మ్. అంటాం. దానికి అనేది కలిపితే ప్రాణం. ప్రహారం. ప్రహారం. అంటే ఓకే. కొట్టడం. ఓకే. దానికి అనేది కలిపితే ఆహారం. ఆహారం. హారంకు కలిపితే ఆహారం అనేది హ్మ్. అయింది. వి అనే అక్షరం కలిపితే విహారం. విహారం. అంటే ఎక్కడికో టూర్ హ్మ్. వెళ్ళడం. సమ్ అనేటువంటి పదాన్ని కలిపితే సంహారం. సంహారం. అంటే చంపేయడం. అనేటువంటి పదం కలిపితే ప్రహారం. అంటే ప్రహారం. కొట్టడం. అనేటువంటి అక్షరాన్ని కలిపితే పరిహారం. పరిహారం. అంటే ఒక్క హారం అనే దానికి ఒక్క అక్షరం వ్యత్యాసం కలిగితే అవును. ఎన్ని అర్థాలొస్తున్నాయి. అదే విధంగా ఇప్పుడు చాలామంది దేవునికి ఏం సమర్పణ చేస్తున్నామంటే ఫలాలను సమర్పణం చేయాలి అనుకొని చెప్తాం. అవును. నేను ఫలం సమర్పణ చేసినాం అనుకొని అంటాం. అంటే ఫలము, ఫలము ఒక పొక్కిలి మాత్రమే వ్యత్యాసం. ఫలము అనే పదానికి సంస్కృతంలో అర్థం ఏంది అంటే మాంసము అని. హుహు. ఫలము అంటే పండు అని. ఓకే. నేను కదలి ఫలాని నివేదయామి అంటే కదలి అరటి పండ్లను నేను సమర్పణ చేసిన అనేటువంటి అర్థం వస్తుంది. హుహు. లేదు అంటే ఫలము అనేటువంటి పలహారానికి వస్తారా అంటే మాంసాహారం తినేందుకు వస్తారా అని. ఫలహారం చేస్తారా అంటే పండ్లున్నయి తింటారా అని. అంటే సంస్కృతంలో ఏమైపోతుందంటే ఒక్క దాని నుంచి తర్వాత ఈ వేద మంత్రాలకు వీటన్నిటికి ఏంటి అంటే ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము ఇవన్నీ వేరే ఉంటాయి. ఒక కథ ఒక ఋషికి ఇంద్రుడు అవమానం చేస్తాడు. హ్మ్. అప్పుడు ఆయనకు బాగా కోపం వస్తుంది. నేను ఇంద్రుడిని చంపేటువంటి ఒక కొడుకును కంటా హ్మ్. అనుకోని చెప్పి ఆయన ఒక పెద్ద యాగం చేస్తాడు. యాగంలో నుంచి ఒక వ్యక్తి పుడతాడు. ఆయన పేరేంటి అంటే వృత్రాసురుడు అని ఒక రాక్షసుడు పుడతాడు. పుట్టి దేవతలతో యుద్ధం చేస్తాడు. దేవతలందరిని ఓడిస్తాడు. తర్వాత ఇంద్రునితో యుద్ధమైతుంది. ఇంద్రుడు దధీచి మహర్షి ద్వారా వజ్రాయుధాన్ని వజ్రాయుధంతో కొడతాడు. వృత్రాసురుడు అనేవాడు చనిపోతాడు. ఆ ఋషీశ్వరునికి అర్థం కాదు. నేను ఇంద్రుడిని చంపేటువంటి కొడుకుని కనాలి అనుకోని నేను హోమం చేసిన. ఇక్కడ వీడేమో ఇంద్రుని చేతిలో చనిపోయినాడు. ఎందుకు ఇట్లా జరిగిందని డైరెక్ట్ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తాడు. హ్మ్. బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ఏందండి నేను ఇంత యాగం చేసిన నా యాగంలో నుంచి వృత్రాసురుడు పుట్టినాడు. వాడు పోయి ఇంద్రుని చేతిలో చచ్చినాడు అనుకో. అంటే పక్కనే ఉన్న సరస్వతిదేవి నవ్వుతుంది. నువ్వు ఇంద్రుడిని చంపాలి అనేటువంటి ఆ కోపంలో ఇంద్రశత్రో వర్ధస్వ అనుకోని ఇంద్రునికి అనిదాత్తం పలికి శత్రువుకు ఉదాత్తం పలకాల్సిన దగ్గర ఇంద్రునికి ఉదాత్తం పలికి శత్రువుకు అనుదాత్తం పలికినవు. దాని నుంచి ఏమైపోయిందంటే ఇంద్రుణ్ణి చంపే శత్రువు కాకుండా ఇంద్రుని చేత చచ్చేటువంటి కొడుకు కావాలి అనేటువంటి అర్థం వ్యత్యాసమైతూ వచ్చింది. ఒక్క మంత్రం వల్ల. ఒక్క అంటే ఒక్కటి తప్పు అక్షరం కూడా చెప్పడం వల్ల. వ్యత్యాసం కాలేదు. అక్కడ ఇంద్ర అనేదానికి పైకి అన్నాడు. శత్రో అనుకొని కిందికి అన్నాడు. కిందికన్నాడు. అక్కడ ఇంద్ర శత్రో వర్ధస్వ అనే తత్వం అంటే ఇంద్రునికి అనుదాత్తం పలికి శత్రువుకు ఉదాత్తం పలకాల్సిన దగ్గర అంటే ఆ ఒత్తు ఆ అక్షరాన్ని ఎక్కడైతే అది ఏమంటే గురుముఖంగా నేర్చుకుంటే మాత్రమే తెలుస్తూ వస్తుంది. హ్మ్. పుస్తకం పట్టుకోనో లేదంటే ఏదో నేను ఆడియో వింటూనో నేను నేర్చుకుంటా అంటే ఇటువంటివన్నీ కూడా సమస్యలు అక్కడ ఏర్పడుతూ వస్తాయి. అందువలన ఎప్పుడూ కూడా గురుముఖంగా నేర్చుకొని మాత్రమే మనం హోమం చేయాలి. లేదంటే ఒక మంత్రాన్ని చదవాలన్నా కూడా గురుముఖంగా నేర్చుకొని మాత్రమే చేయాలి. అంటే మనం చేసేదానికి కూడా మనకు పురాణాల్లో కొన్ని చెప్తూ వచ్చినారు. వాటిని మనం కొద్దిగా అటు ఇటుగా ఎట్లా చేసినా ఏం కాదు.
కానీ ఇప్పుడు మీరు సైకిల్‌లో దొక్కాలి. మీరు సైకిల్ దొక్కుతూ మీరు ఎటైనా వెళ్ళొచ్చు. దానికి లైసెన్స్ అవసరం లేదు. అవును. మీరు స్కూటీ నడుపుతా అన్నా, కార్ నడుపుతా అన్నా లైసెన్స్ లైసెన్స్ కావాలి. కావాలి. అవును. అదే విధంగా బీజాక్షరయుక్తమైనటువంటి మంత్రాలకు గానీ, లేదంటే వేద మంత్రాలకు గానీ, వీటన్నిటికి గూడా గురుముఖంగా ఉపదేశం అనేది కంపల్సరీ. గురుముఖంగా ఉపదేశం లేకుండా గూడా మనం చేయగలిగేటువంటి కొన్ని స్తోత్రాలు ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. వాటిని మనం చేస్తూ రావచ్చు. మీకు ఉదాహరణకు మీరు సైకిల్ తొక్కాలి. ఎవరి లైసెన్సు అవసరం లేదు. మీరు తొక్కుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను కారు నడుపుతా అంటే మాత్రం మీ లైసెన్స్ దగ్గర లైసెన్స్ ఉండాలి. తప్పకుండా కావాలి. లేకపోతే పోలీస్ పట్టుకుంటాడు. అవును. అదే విధంగా అక్కడ మనం గురుముఖంగా మంత్రం ఉపదేశం తీసుకోకుండా మనం చేస్తున్నామా, అది ఒక పాపం కిందకే లెక్క అయితుంది. అందువలన ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏదన్నా చెయ్యాలి అంటే దాన్ని గురుముఖంగా ఉపదేశం తీసుకొని అంటే ప్రతి ఒక్క దాన్ని ఏది చేయాలన్నా దానికి సంబంధించినటువంటి జ్ఞానం అనేది మనం పొందిండాలి. నేను సీఏ కావాలంటే సీఏ ఎగ్జామ్ నేను రాయాలి, పాస్ కావాలి. అప్పుడు మాత్రమే నా సైన్‌కి వాల్యూ. హ్మ్. అవును. నేను కేవలం బోర్డ్ తగిలించుకున్న సీఏ అనుకోని నేను సీఏ ఎగ్జామ్ పాస్ కాలేదు. నా సైన్‌కి వాల్యూ ఉండదు. అవును. నాకు నాకు ఇవన్నీ మంత్రాలొస్తాయండి. నేను పుస్తకం చూసి నేను నేర్చుకున్నా. దానికి వాల్యూ లేదు. గురుముఖంగా ఉపదేశం తీసుకుంటే మాత్రమే వాల్యూ అయితే వస్తుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఈ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి క్లారిటీ వస్తుంది గురువుగారు. ఎందుకంటే హ్మ్. చాలా మంది ఆ మంత్రాలు చదివేటప్పుడు నిజంగానే ఆ పుస్తకాలు చదివి తప్పులు చదివేస్తూ ఉంటారు. అది ఆ చదివింది గూడా ఆ దేవుడే చూసుకుంటాడు ఇంకా మళ్ళా దేవుడి మీదే ఏస్తూ ఉంటారు. అంటే కానీ దానివల్ల ఎన్ని నష్టాలు కలుగుతాయనేది ఇప్పుడు మీరు చెప్పే బట్టి బాగా అర్థమైంది నాకు అంటే కూడా. దేవుడు ఏంటి అంటే ఎప్పుడు గూడా అంటే మన కర్మకు అనుసరించే దేవుని ఫలితం ఇస్తాడు. అవును. హరినాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖిత రేఖ పరిమార్ష్టం న శక్యతే అనుకోని ఒక శ్లోకం ఉంది సంస్కృతంలో. హ్మ్. అంటే హరి విష్ణువు గావచ్చు, హర శివుడు గావచ్చు, బ్రహ్మ గావచ్చు, వేరే దేవతలు గావచ్చు. వీళ్ళెవ్వరూ కూడా నువ్వు చేసుకున్న కర్మను వాళ్ళు చేంజ్ జేయలేరు. మీకు ఒక చిన్న ఉదాహరణ అంటే మహాభారత యుద్ధం అయిపోతుంది. అశ్వత్థామ పాండవులను చంపాలి అనుకోని ఈశ్వరునితో వరం పొందుతాడు. హ్మ్. ఈరోజు రాత్రి నేను ఎవ్వరినైనా నా ఎదురుగా ఎవ్వరొచ్చినా గూడా వాడిని చంపేసే శక్తిని నాకివ్వు అని. శివుడు తథాస్తు అంటాడు. ఇప్పుడేమైపోతుంది? పాండవుల శిబిరం దగ్గరికి ఆయనొస్తాడు. హ్మ్. ఇప్పుడు ఆ రోజు అర్జునుడు గాని, భీముడు గాని ఎవ్వరు బోయినా గూడా అశ్వత్థామని ఎదుర్కోలేరు. శ్రీకృష్ణుడు ఏం జేస్తాడు? వచ్చి వీళ్ళందరూ పడుకోనుంటే వీళ్ళందరిని లేపి పిలుచుకొని తీసుకువెళ్ళిపోతాడు. పాండవులను తీసుకొని పోయిన ఆయన ఉప పాండవులు అక్కడనే పడుకొనుంటారు. వాళ్ళని గూడా తీసుకొని వెళ్ళొచ్చు గదా! అంటే ఇప్పుడు పాండవులంటే ఈయనకు అత్యంత ప్రీతి. అవును. అత్యంత ప్రీతి ఉన్నప్పుడు ఉప పాండవులు అంటే పాండవుల పిల్లలు అవును. వాళ్ళని గూడా తీసుకుపోవచ్చు గదా! అంటే కృష్ణుడు తీసుకుపోలేదు. ఎందుకంటే వీళ్ళు బతకాలి, వాళ్ళు చావాలి. వాళ్ళ తలలో చా చనిపోయేది రాసిపెట్టింది. నేను అంతే. అక్కడ ఎవ్వరిని గూడా అంటే నమే ద్వేషోస్తి న ప్రియః. అంటే దేవుడు అనే దాని దగ్గరికొచ్చేసరికి ఏంటి అంటే, ఎవ్వడి మీద నాకు ప్రేమ లేదు. ఎవ్వరి హ్మ్. మీద కోపం లేదు. ఇప్పుడు మనం ఇంటికి ఒక లాక్ బెట్టుకున్నాం. లేదా మీ ఫోన్‌కి ఒక లాక్ బెట్టుకున్నారు. ఆ ఫోన్ ఎవరిది అంటే మీది. కానీ ఆ ఫోన్‌కి మీ మీద ప్రేమ ఉందా? ద్వేషం ఉందా? 2 లేదు. మీరు దానికి పాస్వర్డ్ మీరు కరెక్ట్‌గా కొడితే ఓపెన్ ఓపెన్ అవుతుంది. అయితుంది. మీరు తప్పు పాస్వర్డ్ కొట్టినారు. అయ్యో! నేను రూ. 1,00,000 పెట్టి నేను ఫోన్ కొనుక్కున్నా. ప్రతిరోజు నేను దీన్నే పట్టుకొనున్నా. ఎంత ఉన్నా గూడా అది మీరు తప్పు కొట్టినారంటే ఓపెన్ చేయదు. అవును. అంటే భగవంతుడు అంటే గూడా ఏంటి అంటే, మన కర్మలను బట్టే ఆయన మనకు సుఖాలను గాని, దుఃఖాలు గాని ఇస్తాడు. నేను తప్పు చేస్తూ ఉన్నా భగవంతుడు నాకు సుఖాన్నివ్వాలి అంటే ఆయనివ్వడు. ఇప్పుడు నేను తప్పు పాస్వర్డ్ కొడుతున్నా అది ఓపెన్ గావాలి అంటే ఎట్టి పరిస్థితిలో ఓపెన్ గాదు. హ్మ్. అంటే ఎప్పుడు గూడా భగవంతుడు మనకెప్పుడిస్తాడు అంటే, మనం సరి అయిన మార్గంలో వెళ్తున్నప్పుడు మాత్రమే ఆయన మనకు మంచి ఫలితాలు ఇస్తాడు. మనం తప్పు దారిలో వెళ్ళినాడా అంటే దాని గురించి కూడా శాస్త్రంలో ఒక మాట చెప్తారు. "న దేవా దండమాదాయ రక్షంతి పశుపాలవత్ ఎంహి రక్షితుమిచ్చంతి బుద్ధ్యా సంయోజయంతి తం." అంటే దేవుడు ఎప్పుడూ గూడా పశువుల కాపరిలాగా పశువుల కాపరి ఏం చేస్తాడు? గొర్రెలు పోతూ ఉన్నాయి. వెనక వాడు కట్టె పట్టుకొని వస్తుంటాడు. ఒక్కటి దారి తప్పి పక్కకు పోతుంది. పట్టని దాన్ని కొడతాడు. మళ్ళీ అది మందలోకి వచ్చేస్తుంది.
ఇట్లా దేవుడు మన వెనక ఉండి మనల్ని కాపాడాడంట. ఎవరిని కాపాడాలి అనుకుంటాడో వాళ్ళ బుద్ధిలో ప్రేరణ కలిగిస్తాడు. హ్మ్. మనం బాగుపడాలి అంటే మంచి ఆలోచన చేయాలి. మంచి ఆలోచన చేస్తే మనం బాగుపడతాం. చెడు ఆలోచన చేస్తున్నాం. మనం చెడిపోతాం. ఇప్పుడు ఈ కాలంలో జరుగుతున్నటువంటి ఎటువంటి దానికన్నా గూడా అన్నిటికి కారణం ఏంది? ఇప్పుడు జరుగుతున్న ఎన్ని నేరాలు జరుగుతున్నాయో అన్నీ గూడా బుద్ధిలో. ఆ బుద్ధి అనేది మనం కరెక్ట్‌గా పెట్టుకోవాలి అంటే ఆహార శుద్ధి ఉండాలి. ఆహార శుద్ధి ఉండాలంటే మానసిక శుద్ధి ఉండాలి. శౌచం పాటించాలి. శౌచము అంటే ఏంది అంటే ఎప్పుడూ గూడా మనిషి అనేవాడు శుచిగా ఉండాలి. అంటే నేను ఎక్కడ పడితే అక్కడ తినను. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు కరోనా వచ్చినాక మనకు చాలా మందికి కొన్ని విషయాలు తెలుస్తూ వస్తున్నాయి. వెనకేంటి నువ్వు కాళ్ళు కడుక్కొనే రా. అవును. ఇవన్నీ ఉంటుండే. బయటనే అన్ని ఆ! కాళ్ళు కడుక్కోవడం అవన్నీ ఉండేవి. అప్పుడేంది మీరు చాదస్తము మీరెందుకు చేస్తున్నారు అనుకోని. అవును. మన సనాతన ధర్మంలో ఏమేం చెప్పినారో కరోనా టైంలో అందరికి ఇది కరెక్ట్ అనుకోని తెలుస్తూ వచ్చింది. అందువలన ఎప్పుడూ గూడా నేను తప్పు చేసి భగవంతుడు నన్ను అనుగ్రహించాలి అంటే అనుగ్రహించడు. భగవంతునికి ఏంటి అంటే నువ్వు మంచి చేస్తే నిన్ను కాపాడతా. నువ్వు చెడు చేస్తే నిన్ను ఇబ్బంది పెడతా. ఆయన ఒకటే. నువ్వు ఎన్ని పాపాలన్నా చేసుకోనిరా, నా దగ్గరకొచ్చి ప్రార్థన చేస్తే నేను రక్షిస్తా. అది ఎప్పుడు గూడా తప్పు అది. హ్మ్. ఎవ్వరు గూడా అట్లా అట్లా జరిగేదానికి సాధ్యమే లేదు. మనం మంచి చేసుకున్నామా మంచి జరుగుతుంది. చెడు చేసుకున్నామా చెడు జరుగుతూ వస్తుంది. గురువుగారు ఈ హోమాలు నిర్వహించేటప్పుడు మీరు ఎంతో మందిని భక్తుల్ని చూసుంటారు. అలాంటి టైంలో వాళ్ళ భావోద్వేగాలు ఎలా ఉన్నాయి? అసలు ఒక హోమం చేస్తున్నప్పుడు మన భావోద్వేగం అనేది ఎలా ఉండాలి? అంటే ఏం చెప్తారు? అంటే త్రికరణ శుద్ధి అని. అంటే ఎప్పుడూ కూడా మనం చేస్తున్నప్పుడు అందరూ ఉండాల్సిన పరిస్థితి, ఇప్పుడు ఉంటున్న పరిస్థితి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటేమంటే నేను ఇక్కడ అమ్మవారిని ఆవాహన చేస్తున్నా. సాక్షాత్ అమ్మవారు వచ్చి కూర్చున్నది అనే భావన పెట్టుకొని, నేను అమ్మవారిని సంతృప్తిపరుస్తున్నా అనే భావనతో మనం హోమం చేస్తూ ఉంటే, ఒకటి హోమం చేస్తున్నటువంటి ఋత్విజులు కావచ్చు, యజమాని అంటే ఎవరి ఇంట్లో అయితే మనం హోమం చేస్తున్నామో వాళ్ళని యజమాని అనుకొని మనం సంస్కృతంలో పిలుస్తూ వస్తాం. వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ ఆ దేవత వచ్చింది అనేటువంటి ఒక భక్తి శ్రద్ధలతో హోమం చేస్తూ ఉంటే, ఆ హోమ సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తూ వస్తుంది. ఒకసారి శృంగేరి జగద్గురువు గారు భారతీ తీర్థ మహాస్వామి వారు ఒక ఉపన్యాసంలో చెప్తూ వస్తారు. ఈ కాలంలో చాలామంది ఏంటి అంటే, నేను ఈ హోమం చేశానండి నాకేం ఫలితం రాలేదు అంట. కానీ హోమం చేస్తున్న సమయంలో ఎట్లుందంటే, నేను ఇంత పెద్ద హోమం చేస్తున్నా, నా గురించి అందరూ వచ్చిన వాళ్ళు అబ్బా ఎంత బాగా చేస్తున్నాడు, ఎంత అద్భుతంగా అలంకారం చేసినారు, లేదంటే అబ్బా ఎంతమందిని పిలిచి చేస్తున్నాడు, అంటే జనాలు నన్ను పొగడాలి, లేదంటే బయట దీని గురించి మాట్లాడుకోవాలి, ఈ భావనను పెట్టుకొని చేస్తూ ఉంటారు. అక్కడ ఆ ఫలితం వస్తుంది. అవును. కానీ హోమం చేసినటువంటి ఫలితం రావాలి అంటే భావగ్రాహి జనార్దన అనుకొని. అంటే దేవుడు ఎప్పుడూ ఏంది అంటే భావం, మన మనసులో ఏ భావం ఉంది దాన్ని గ్రహించి ఫలితం ఇస్తాడు అనుకొని. ఇప్పుడు నాకు ఈ హోమం చేస్తున్నప్పుడు అందరూ నన్ను పొగడాలి అనుకొని భావన నేను పెట్టుకొని హోమం చేస్తున్నా, అందరూ పొగుడున్నారు. నాకేదో ఒక ఫలితం కోసం నేను అంటే సంకల్పంలో నేను ఏదో ఒక ఫలితం కోసం నేను హోమం చేస్తున్నా అని చెప్తున్నాం. కానీ నా మనసులో భావన ఏంది? అందరూ నన్ను పొగడాలి అని. అవును. అందరూ పొగిడినారు అయిపోయింది. ఆ ఫలితం రాదు. మనం నిజంగా ఏ ఫలితాన్ని ఉద్దేశించి అయితే నేను ఈ కార్యక్రమం చేస్తున్నానో, ఆ దేవుడు అక్కడ వచ్చి కూర్చున్నాడు అనేటువంటి భావనను పెట్టుకొని మనం హోమం చేస్తూ ఉంటే, ఆ హోమం చేస్తున్నంత సేపు కూడా మనస్సును అటు ఇటు పోనీయకుండా ఇక్కడ భగవంతుడు వచ్చి కూర్చున్నాడు, లేదంటే అమ్మవారు వచ్చి కూర్చుంది. ఆమె ఎదురుగా నేను ఆమెకు సంతృప్తిగా నేను ఈ హోమంలో ఆహుతులను ఆమెకు పెడుతున్నాను ఆమె నోట్లో. ఈ విధంగా మనం భావన పెట్టుకొని చేస్తే ఆ హోమం సంపూర్ణమైనటువంటి ఫలితం కంపల్సరీగా వస్తుంది. నా దేవతోషణం వృథా. అంటే దేవతలను సంతృప్తిపరచాలని మనం హోమం చేసినటువంటి కర్మ ఎప్పుడూ కూడా వృథా కాదు. కాకపోతే మన మనస్సు అనేది అక్కడ లగ్నం చేసి మనం చేయాలి. హ్మ్. గురువుగారు ఈ హోమం తర్వాత భక్తులు పాటించవలసిన ఆచారాలు ఏమైనా ఉన్నాయా? అంటే హోమం చేసిన తర్వాత
చేయకముందు ఎలా అన్నా కొంచెం మనం శుభ్రంగా ఉండాలి, శుభ్రం చేసుకోవాలి. ఇలాంటివి పాటించాల్సినవి ఉంటాయి కొన్ని ఆచారాలు. ఓకే. అలాగే హోమం తర్వాత కూడా అలా పాటించాల్సినవి ఏమైనా ఉన్నాయా? అంటే కింద పడుకోవడం కావచ్చు, అంటే ఫుడ్ ఒక్కటి విషయంలో కావచ్చు. ఒక్కసారి ఎప్పుడైతే పూర్ణాహుతి అయ్యి హోమం సంపూర్ణ అయిపోతుందో అప్పటికి వాళ్ళకు ఉన్నటువంటి ఇది ఆ నియమాలన్నీ కూడా పూర్ణాహుతి అయిపోయి అవభృతం అయిపోయిందంటూనే వాళ్ళకి ఆ నియమాలన్నీ అక్కడికి అయిపోతూ వస్తుంది. హ్మ్. ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయనుకోండి, ఆ ఎలక్షన్‌కి ముందు సంథింగ్ ఇది ఉంటుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ కోడ్ అనేది ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతూ వస్తుంది. హ్మ్. అదే విధంగా హోమం అయిన తర్వాత నియమాలైతే శాస్త్రంలో ఏం చెప్పలేదు. ఓకే. కాకపోతే ఏమంటే ఇంత హోమం చేసుకున్నప్పుడు మనం కొద్దిగా శుచిగా, నియమనిష్టలతో లేదంటే అబద్ధాలు చెప్పకుండా ఇవన్నీ గూడా అంటే కేవలం నేను తినే ఆహారము ఇవన్నీ గాదు. మాట్లాడే మాట ఇది గూడా మనం శుద్ధిగా ఉంచుకుంటూ శుద్ధి అంటే నేను అబద్ధాలు చెప్పకుండా లేదంటే ఇప్పుడు ఏ హోమం జేయాలన్నా గూడా ఉల్లిగడ్డ, ఎల్లిపాయ ఇటువంటి కొన్ని పదార్థాలు చెప్తూ వస్తారు. హ్మ్. ఇవన్నీ నిషిద్ధము అనుకోని. వాటన్నిటిని దూరంగా ఉంచుకుంటూ తర్వాత భూశయ్య అంటే ఏమి లేదు. మన ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవాలి అనే దాని గురించి ఇవన్నీ చెప్తూ వస్తున్నారు. ఆ నియమాలన్నీ పాటిస్తూ వస్తే మంచిది. కానీ హోమం సంపూర్ణమైన తర్వాత ఎటువంటి నియమాలు శాస్త్రంలో చెప్పలేదు. మంచిది గురువుగారు. అండ్ ఓకే. ఇంకొకటేంటంటే, మీరు ఇందాక ఒక పదం వాడారు కదా! పూర్ణాహుతి అని. అంటే దాని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ పూర్ణాహుతి అనేది హోమం తర్వాత చాలా ఇంపార్టెంట్ అని అంటుంటారు గదా! అసల పూర్ణాహుతి అంటే ఏంటి? అంటే ఒక హోమం చేసిన తర్వాత హోమం సంపూర్ణం అయిపోయిన తర్వాత అంటే ఒక్కొక్క హోమానికి మాకు హోమంలో ఏంటి అంటే అన్వాధానము అనుకొని ఒకటి చెప్తూ వస్తాం. హ్మ్. అంటే ఈ దేవతలను ఉద్దేశం చేసుకొని ఇన్నిన్ని ద్రవ్యాలు వీళ్ళకిస్తూ వస్తున్నాం అనుకొని మనం ముందే ప్రతిజ్ఞ చేయాలి. హ్మ్. అంటే హోమం స్టార్ట్ అయ్యేటప్పుడే ఈ దేవునికి ఇన్ని ఆహుతులు ఇస్తున్నాను, ఈ దేవునికి ఇన్ని ఆహుతులు ఇస్తున్నాను, ఈ ద్రవ్యాలు ఇస్తున్నాను అని మొత్తం మనం చేసుకుంటూ వస్తాం. ఇవన్నీ పూర్తి అయిన తర్వాత పూర్ణ ఇవన్నీ ఎవరికి ఇస్తున్నాము అంటే ఆయా దేవతలకు ఇస్తున్నాం. ఏ విధంగా ఇస్తున్నాం అంటే అగ్నిముఖావై దేవాహ అంటే అగ్నిలో ఇస్తున్నాం. హ్మ్. ఇప్పుడు మీరు రుద్రహోమం చేస్తున్నారు, చండీ హోమం చేస్తున్నారు, విష్ణు హోమం చేస్తున్నారో, గణపతికో ఏ ఏ దేవునికైనా కావచ్చు. ఆ హోమం చేస్తున్న కామన్‌గా మీరు ఇచ్చేది ఎవరికి అంటే అగ్నిదేవునికి ఇస్తున్నాం. హ్మ్. అవును. అగ్ని ఎట్లా అంటే మనకు ఒక పోస్ట్ మ్యాన్ లాగా, హ్మ్. కొరియర్ బాయ్ లాగా. మనం కొరియర్ దాంట్లో ఇచ్చేసేస్తే అక్కడ వాళ్ళ ఇంట్లో తీసుకుపోయి అతను ఇస్తూ వస్తాడు. అదే విధంగా అగ్నిదేవుడు మనం ఈ ఆహుతి సమర్పణ చేస్తే ఏ దేవునికైతే ఇస్తున్నామో ఆ దేవుని దగ్గరికి ఆయన చేరుస్తూ వస్తున్నాడు. ఇంత అయిన తర్వాత యజ్ఞేశ్వరునికి మనం పూజ చేసి ఆ అగ్నిదేవుని తృప్తి కొరకు కొన్ని ఆహుతులను మనం అక్కడ సమర్పణ చేస్తూ వస్తాం. హ్మ్. వాటినే పూర్ణాహుతి అనుకొని పూర్ణాహుతి ముత్తమాంజుహోతి అనుకొని ఉత్తమమైనటువంటి పదార్థాలను అగ్నికి మనం సమర్పణ చేస్తూ రావడం. అంటే ఇంతవరకు నువ్వు ఇవన్నీ చేసినావు. నేను ఏ దేవుడిని అయితే కొలుస్తున్నానో ఆ దేవునికి అందరికీ మీరు ఆహుతులను సమర్పణ చేసినాము. అదేవిధంగా నీకు కూడా స్వామి ఇన్ని ఆహుతులు ఇస్తున్నాను స్వీకరించు అనుకొని చెప్పి ఆయనను కూడా సంతృప్తిపరచడం. ఆ పూర్ణాహుతి అయిపోయేసరికి హోమం అనేది సంపూర్ణమవుతూ వస్తుంది. ఈ పూర్ణాహుతి అనేది ఖచ్చితంగా చేయాలి అని అంటారు కదా గురుగారు. ఒకవేళ అవునమ్మా. చెయ్యకపోతే పూర్ణాహుతి ఏం జరుగుతుంది? అంటే ఒక్కటేమంటే ఎప్పుడు కూడా శాస్త్రంలో అంటే ఆ హోమంలో ఒక్కొక్క స్టెప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ అగ్ని ప్రతిష్ఠ అయిన తర్వాత అన్వాధానము, అన్వాధానం అయినాక కొన్ని దేవతలకు ఆహుతులు, తర్వాత ప్రధాన హోమమైనాక శిష్టకృతు, తర్వాత పూర్ణాహుతి ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎక్కడ లోపం జరిగినా కూడా అది సంపూర్ణమైతే కాదు. అంటే ఆ హోమం సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పూర్ణాహుతిలో మనం తప్పు చేయడం అని కాదు. ఎక్కడ తప్పు చేసినా కూడా ఆ ఫలితం అనేది అయితే రాదు. హుహు. ఇప్పుడు ఇక్కడ అంతా వైరింగ్ ఉంది. ఎక్కడనో ఒక చోట వైరు కరెక్ట్‌గా పెట్టలేదు అనుకోండి. రావాల్సినంత వెలుతురైతే రాదు. అవును. అక్కడ ఏ సమస్యలు జరగాలనో అవి అక్కడ ఎక్కడ తప్పింది, దాన్ని బట్టి వచ్చేటువంటి చెడు ఫలితాలేంటి, ఏవేవైనా వస్తూ ఉంటాయి. ఆ హోమాన్ని అక్కడ ఏం తప్పు చేసినారనే దాన్ని బట్టే ఆ ఫలితం గురించి మనం చెప్తూ రావాలి. హ్మ్. కాకపోతే ఇంకొకటి ఏంది అంటే, ఎప్పుడైతే ఈ హోమంలో గానీ, దేంట్లో అయినా గూడా ద్రవ్యలోపం చేస్తే యజమానికి దోషం. హ్మ్. మంత్రలోపం చేస్తే చేస్తున్నటువంటి
పురోహితుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆ పాపం వస్తుంది. అంటే ఇప్పుడు పూర్ణాహుతి చేయలేదు. యజమానికి అంటే ఎవరైతే హోమం చేసుకుంటున్నారో వాళ్ళకి పాపం రాదు. చేయిస్తున్నటువంటి పురోహితుడు ఎవరైతే ఉంటారో ఆయనకు పాపం వస్తుంది. హుహు. అంటే అక్కడ ఏంటంటే ద్రవ్యలోపం దక్షిణ కానీ లేదంటే అక్కడ కావాల్సినటువంటి సాంబారాలు ఏవైతే ఉన్నాయో బియ్యం కానీ నెయ్యి కానీ ఇంకా వీటికి సంబంధించినవి ఏమున్నాయో ఇవన్నీ తేకపోతే ఆ యజమానికి దోషం వస్తుంది. హుహు. చెప్పాల్సిన అన్ని మంత్రాలు చెప్పకపోతే ఈ పురోహితునికి ఆ పాపం వస్తుంది. అంటే ఇప్పుడు పూర్ణాహుతి చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? పురోహితుడిది. పురోహితుడిది. అక్కడ ఏంది హోమానికి వచ్చినటువంటి నెయ్యితోనే మనం పూర్ణాహుతి చేసేయచ్చు. అవును. చెయ్యలేదు అంటే పాపం ఎవరికి అంటే యజమానికి రాదు, పురోహితునికి. పురోహితునికి మాత్రమే ఆ పాపం వస్తుంది. అవును. అండ్ మీరు చాలా మంది ప్రముఖులతో, రాజకీయ నాయకులతో కూడా ఈ హోమాలు, పూజలు లాంటివి చేయించారు గురువుగారు. అందులో ముఖ్యంగా మాట్లాడుకుంటే ఈ చండీ హోమాన్ని మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కూడా చేయించారు. అలాంటప్పుడు అంత పెద్ద పెద్ద వాళ్ళతో ఈ హోమాలు ఇవన్నీ చేయించడం మీకెలా అనిపిచ్చింది? అండ్ వాళ్ళ రియాక్షన్ ఏంటి అంటే? అంటే ఒకటమ్మా, మేము హోమం చేసేటప్పుడు ప్రధానంగా నా మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందంటే, అందరికంటే పెద్ద ఎవరు అంటే అమ్మవారు. అవును. ఇంకా అమ్మవారి ముందు ఎవరున్నా కూడా వాళ్ళు చిన్నవాళ్ళ చిన్న లెక్క వాళ్ళ కిందకే. కనబడతారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చినారు. హ్మ్. ఎమ్మెల్యే కంటే ముఖ్యమంత్రి పెద్ద. అవును. ప్రధానమంత్రి వచ్చినారు. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కన్నా కంటే ఆయన ప్రధానమంత్రి పెద్ద. పెద్ద. అవును. రాష్ట్రపతి వచ్చినారు. అవును. ప్రధానమంత్రి ప్రధానమంత్రి కంటే కంటే ఆయన గొప్ప. రాష్ట్ర అమ్మవారొచ్చింది. వీళ్ళందరికన్నా అమ్మవారే పెద్ద. వీళ్ళకందరికంటే అమ్మవారు పెద్ద. అవును. నేను నా మానసిక స్థితి ఎట్లుంటుందంటే నేను అమ్మవారికి హోమం చేస్తున్నా. హ్మ్. నాకు అమ్మవారి అనుగ్రహం కావాలి. ఆ భావనను నేను పెట్టుకొని నేను చేస్తూ వస్తాను. చాలా బావుంది. ఆ! తరువాత అమ్మవారి తర్వాతనే ఇంకెవరైనా. మీరన్నట్లు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు హోమం చేసేటప్పుడు నేను ఆయనను గమనించింది ఏంటి అంటే, ఆయన నేనొక ముఖ్యమంత్రి అనే భావంతో ఆయన హోమం చేయడు. నాకు నేనొక సాధారణ భక్తుడిని. నాకు అమ్మవారి అనుగ్రహం కావాలి. మీరు ఎట్లా చెప్తే నేను అట్లా వింటూ వస్తా. ఆ హోమకుండం దగ్గర కూర్చున్నంత సేపు ఆయన నాకేం సంబంధం లేదండి. మీరు చేస్తూ రండి, నేనుంటా. నాకు మంచి జరగాలని మీరు చేస్తున్నారు. మీరు శాస్త్రంలో ఏ విధంగా చెప్పిందో ఆ ప్రకారంగా చేయండి. మీరు ఎట్లా చెప్తే నేను అక్కడ వింటూ ఉంటా. అనేటువంటి ఒక భక్తితో తర్వాత ఆయన యాగశాల అంత ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన ఎలక్షన్స్ టైంలో చేస్తున్నప్పుడు గూడా యాగశాలలో ఒక్కసారి గూడా ఫోన్‌లో మాట్లాడింది నేను చూడలేదు. హుహు. లేదు యాగశాలలో ఆయన కూర్చొని వేరే వాళ్ళతో మాట్లాడడం గాని ఏది ఉండదు. యాగశాలకు వచ్చినప్పటి నుంచి పూర్ణాహుతి అయ్యి మేము ప్రసాదం ఇచ్చి ఆయన యాగశాల బయటికి వెళ్ళేంత వరకు గూడా ఎప్పుడు గూడా ఒక ఫోన్ మాట్లాడలేదు. ఒకరితో మాట్లాడలేదు. ఆయన శ్రద్ధగా, భక్తిగా ఏదైనా మేము అమ్మవారి మంత్రం ఏదైనా చెప్పి మీరు జపం చేసుకుంటూ ఉండండి అంటే, అది చేసుకుంటూ ఉంటారు గానీ, ఇంకొకరితో మాట్లాడరు. నాకు ఆయనలో నచ్చినటువంటి గొప్ప లక్షణం ఏంటి అంటే ఇది. అంటే చాలా శ్రద్ధగా నేను ముఖ్యమంత్రి అనే ఫీలింగ్‌తో అయితే ఆయన ఎప్పుడూ హోమం చేయలేదు. నేనొక భక్తుడిని అనేటువంటి భావనతోనే ఆయన హోమం చేస్తూ వచ్చారు. హ్మ్. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. అంటే దసరా పండగకి సంబంధించి చాలా మందికి కొన్ని విషయాలు చాలా వరకు తెలీదు. అలాంటి విషయాలన్నిట్లికి కూడా మీరు సమాధానం చెప్పారు. అలాగే మా భక్తులకి అర్థమయ్యేలా వివరించినందుకు మా ఆర్‌వీఆర్ తరపు నుంచి, అలాగే మా భక్తుల తరపు నుంచి కూడా మీకు ధన్యవాదాలు. నమస్తే. చూసారు కదా! ఈ నవరాత్రుల సమయంలో మనం చేసుకోవాల్సిన పూజల గురించి, అర్చనల గురించి, హోమాల గురించి గురువుగారు మనకి చాలా చక్కగా వివరించారు. మీకు కూడా ఎటువంటి సందేహం ఉన్నా కింద కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఆర్‌వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.